వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తల్ని తాగుబోతులతో పోల్చిన బీజేపీ నేత విష్ణుకుమార్పై ఆ పార్టీ విశాఖ మహిళా నేతలు మండిపడుతున్నారు. విష్ణుకుమార్ రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన విష్ణుకుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మహిళలను తాగుబోతులుగా చిత్రీకరించి మాట్లాడడం పట్ల వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయన మాటలపై మనతో మాట్లాడడానికి మహిళా నేతలు ఉన్నారు. మేడం చెప్పండి, విష్ణుకుమార్ రాజు మాటలు ఏ విధంగా చూస్తారు? శాంతియుతంగా ఎయిర్పోర్ట్లో నిరసన తెలియడానికి వెళ్ళిన మహిళల మీద తాగి వచ్చారు, టమాటోలతో కొట్టారు అని చెప్పారు ఆయన. అది అసలు ఎటువంటి ఎవిడెన్స్ లేని డిరాగేటరీ స్టేట్మెంట్, మహిళల మీద డిరాగేటరీ స్టేట్మెంట్స్ చేసినది ఇట్ ఈస్ నెవర్ యాక్సెప్టెడ్ అండి. ఆయనకి మహిళల మీద ఉన్న గౌరవం తెలుస్తుంది. ఈ విషయం చూసుకుంటే విష్ణుకుమార్ రాజు గారు తక్షణమే మాకు మహిళలందరికీ, వైసీపీ నేతలకి, మహిళలకి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఆయన ఒక మాజీ శాసనసభ్యుడు అయ్యుండి ఇటువంటి పదజాలం వాడడం చాలా బాధాకరం. శాంతియుతంగా మేము కింద కూర్చుని మాట్లాడకుండా క్రమశిక్షణగా ఉన్నామే తప్ప తాగుబోతులుగా చిత్రీకరించి, నేను ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చానండి. తాగించి మమ్మల్ని రెచ్చగొట్టి టమాటాలు విసరగొట్టారు. అలాగే ఇలాగ మాట్లాడితే చాలా తప్పండి. వాళ్ళ ఫ్యామిలీలో కూడా లేడీస్ ఉన్నారు. ఇలా మాట్లాడకూడదు. ఏ మహిళని కూడా ఆయన కించపరచకూడదు. ఆయనకి మహిళ అంటే ఎంత గౌరవం ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. మేము రాజశేఖర రెడ్డి టైంలో కార్పొరేటర్గా చేశాము. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అన్న వాళ్ళ కుటుంబం అన్న ఒక విలువ, గౌరవం, ఉన్నతమైన కుటుంబం, మంచి భావాలతో ఉన్న కుటుంబం కాబట్టి మేము గౌరవం గల కుటుంబంలోంచి వచ్చి ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నామంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న భక్తిభావం. ఇలాంటి మహిళల మీద, రాజశేఖర రెడ్డి కూతుర్ల మేము, ఇలాంటి మహిళల మీద ఈ విష్ణుకుమార్ రాజు ఈ విధంగా ఆయన కేవలం ఓడిపోతారనే భయంతో, ఆయనకు ఆ భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విధానం చూశారు. ఇలా ఎవ్వరూ చేయలేరు. రాజశేఖర రెడ్డి గారు ఎంత చేస్తే దానికి 10 రెట్లు చేశారు. ఇలా ఎవ్వరూ చేయలేరు. మేము ఎవరి దగ్గర చెడుగా మాట్లాడడం కానీ, చెడ్డగా ప్రవర్తించడం కానీ మేము లేము. ఎందుకంటే మా నాయకుడు మాకు నేర్పిన మాటలు అవి. ఎక్కడికి వెళ్ళినా సరే దుర్భాషలు మాట్లాడకూడదు, కన్స్ట్రక్షన్గా ఉండాలని. అలాంటిది మేము మాట్లాడడం ఎయిర్పోర్ట్లోని అంతమంది జనాల్లోని మేము తాగేసి వచ్చామని విష్ణుకుమార్ రాజు గారు చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంతమంది పోలీసుల మధ్య మేము తాగేసి వచ్చిన వాళ్ళు కనబడుతున్నామా? అతనికి కంప్లైంట్ చేయడం జరిగిందండి. మహిళల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నారు. ఈరోజు ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్ రాజు గారు మహిళల పట్ల అతనికి ఏమాత్రం కూడా ఒక స్వచ్ఛమైన అభిప్రాయం అంటూ లేదు. మహిళల మీద అసత్యాలు, ఆరోపణలు చేయడం వల్ల ఎలక్షన్ సమయంలో వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళలంతా కూడా ఎన్నికల సమయంలో ముందుకు రారన్న ఒక దురుద్దేశంతోనే, అలాగే విష్ణుకుమార్ రాజు ఓడిపోతున్న భయంతోనే వైఎస్ఆర్సీపీ మహిళా నేతల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇక్కడ ఉన్న నేతలంతా అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.